లోకల్ టు గ్లోబల్ భారీ పెట్టుబడులను ఏపీకి రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఇటు ముంబై నుంచి అటు రష్యా వరకు పర్యటనలు సాగిస్తూ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ముంబైలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ ప్రపంచవ్యాప్తంగా హైపర్ స్కేల్ డేటా సెంటర్లు నిర్వహిస్తున్న ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబైలో భేటీ అయ్యారు. విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. డేటా సెంటర్లకు విశాఖ అన్ని విధాలుగా అనుకూలమైన నగరమని వివరించారు. ఇప్పటికే విశాఖ సిటీ ఏఐ డేటా హైపర్ స్కేల్ హబ్ గా మారుతోందన్నారు. విశాఖలో 6 గిగావాట్ల డేటా సెంటర్లు నెలకొల్పాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు లోకేష్. దేశంలో ఇతర ప్రాంతాలకు లేని కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయన్నారు. పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోనూ మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఫడ్నవీస్ ను మంగళగిరి చేనేత శాలువాతో సత్కరించి తిరుమల శ్రీవారి ప్రతిమను బహూకరించారు. దీనికి ప్రతిగా దేవేంద్ర ఫడ్నవీస్ లోకేష్ కు వినాయకుడి ప్రతిమను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల గురించి ఫడ్నవీస్ కు లోకేష్ వివరించారు. ఏపీ విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు, స్కిల్ డెవలప్మెంట్ విధానాల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదే సమయంలో మహారాష్ట్ర ఐటీ విద్యాశాఖల్లో అమలవుతున్న అత్యుత్తమ విధానాల్ని ఫడ్నవీస్ ను అడిగి తెలుసుకున్నారు.